ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు నా మెజార్టీని కూడా బద్దలు కొట్టి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి మీ ప్రేమను చూరగొన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్పుగా వ్యవహరిస్తున్నటువంటి వివేక్ గౌడ్ గారికి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తమ్ముడు షంబీపూర్ రాజు గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రజాకవి, ప్రజల బాధలెక్కడుంటే ప్రజల గలంగా ప్రజలలో ఒకడుగా అన్ని రకాల సామాజిక ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి వెన్నుదండుగా నిలిచినటువంటి పెద్దలు గోరేటి వెంకన్న గారు, సాగర్ గారు, బాలరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సత్యనారాయణ గారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా మంత్రి సత్యనారాయణ, జగన్, సురేష్ రెడ్డి, మహమ్మద్ రఫీ, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ కాలనీల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు, 22A బాధితులు, ఈ ప్రభుత్వ బాధితులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. మా అక్కా చెల్లెళ్ళకు కూడా. మిత్రులారా, బొంకుడు మాటల పొంగులేటి నేనేం మాట్లాడిండు ప్రెస్ మీట్ పెట్టి బొంకుతున్నాడు నిన్న. ఏమని 98% భూములు 22A నుంచి తీసేసినాము అంటుండు. మరి 98% తీసేస్తే ఇన్ని వందల మంది, ఇన్ని కాలనీల ప్రెసిడెంట్లు మా భూములు 22Aలో పెట్టారని ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నేను అడుగుతా ఉన్నా. అంటే పెట్టుడు నీ వంతు, దరఖాస్తులు పెట్టి ఆఫీసుల చుట్టూ తిరుగుడు ప్రజల వంత. తప్పు చేసింది నువ్వు, చేసిన తప్పును నువ్వే సవరించాలి. ప్రజలెందుకు ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలి? ప్రజలకెందుకు శిక్ష? ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక భూమి, 2 భూములు కాదు, లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఇలా కంటి నిండా నిద్ర లేకుండా చేసినారు. ఇవాళ ఎంతమంది మాట్లాడినారు? చాలా మంది, తమ్ముడు విజయ్ గాని, చంద్రశేఖర్ గాని, శ్రీనివాస్ గాని, వరప్రసాద్ గాని, బాలరాజు, రుక్మిణి, సతీష్ రెడ్డి, అరుణ, రవి, అదేవిధంగా నరసింహరావు గారు, సిద్దిరాములు గారు, ఇట్లా చాలా మంది మాట్లాడారు. వివిధ కాలనీలకు చెందినటువంటి వాళ్ళు. మా కాలనీ 22Aలో పెట్టినారు, మా కాలనీ మొత్తం 22Aలో పెట్టినారు. ఆయన విజయ్ అయితే చెప్తా ఉండే, ఏది పద్మారావు నగర్ ఫేజ్ 1 కాలనీ 58 సంవత్సరాల కింద లేఅవుట్ అయిందన్నా. నేను సెకండ్ పర్చేజర్ను, ఇప్పుడు తీసుకుపోయి దాన్ని 22Aలో పెట్టుడు ఇదేమి పిచ్చితనం, ఇదేం తుగ్లక్ చేదియా అని చెప్పి పద్మారావు నగర్ చెందిన విజయ్ చెప్తా ఉన్నాడు. అట్లనే చంద్రశేఖర్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ గాని, అదేవిధంగా నిజాంపేటకి సంబంధించి 1950లో మా ఈ పట్టా భూములు, దాన్ని తీసుకుపోయి ఇప్పుడు 22Aలో పెట్టినారు అని చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ ఇంకో మాట చెప్పిండు. చంద్రశేఖర్ ముదిరాజ్ స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ మహబూబ్ నగర్ కి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విల్లాకు 30,000, ప్లాటుకు 30,000 కలెక్ట్ చేస్తున్నాడు. ఆ పైసలు తీసుకపోతేనే గవర్నమెంట్ లో పని అవుతుంది అని చెప్పి ఏజెంట్లు తిరుగుతున్నారన్నా అని చెప్తున్నాడు. అంటే 22Aలో వెట్టుడు, ముఖ్యమంత్రి గారి, పొంగులేటి గారి ఏజెంట్లు ఇవాళ తిరుగుతున్నారు కాలనీల మీద పడి, గ్రామాల మీద పడి, మీరు డబ్బులు ఇయ్యండి, మీది 22Aకి తీసేస్తాము అంటున్నారు. నిన్న ఒక ఆయన తెలంగాణ భవన్కి వచ్చిండు, అమీన్పూర్ అనుకుంటా. మా భూమి ఎందుకు 22Aలో పెట్టిండ్రు అని ఎంఆర్ఓ దగ్గర పోయిందట. మాకు తెలియదు, ఆర్టీఓని అడుగుపో అన్నాడట. ఆర్టీఓ దగ్గర పోయిందట. నాకు తెలియదు, కలెక్టర్ని అడుగుపో అన్నాడట.
కలెక్టర్ దగ్గర పోయిందట. ఇది నేను కాదు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది, గవర్నమెంట్ అడుగుపోన్నాడట. బయటకు వచ్చినాక ఓ బ్రోకర్ కలిసిండట. ఇక చూడుబాయి ఒట్టిగా తీసేస్తారా, బర్రె పాలు ఉత్తగిస్తుందా, సొప్పేస్తేనే పాలు ఇస్తుంది, గదేందో చూసుకోపోమంటుండట. అంటే ఈ 22A వెనుక ఉన్న కథ ఏంటంటే కమిషన్లు దొబ్బుడు. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా